అనంతగిరి మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఈ అబ్బాయిని ఈ రోజు నుంచి అడ్మిషన్ ఇస్తాం. వాళ్ళు డిఓ గారు ఇచ్చారు, అనకాపల్లి డిఓ గారు అక్కడ టీసీ తీసుకొని ఏటీడబ్ల్యూ గారి ద్వారా ఈ రోజు ఈ అబ్బాయికి ఇక్కడ ఇస్తాం. సో అందుకే మీ తల్లిదండ్రులకు ముందు మీ ఒపీనియన్ తీసుకొని ఈ అబ్బాయిని జాయిన్ చేస్తాం. సరేనా తల్లి? ఇది అందుకే, ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలియవు, అవగాహన లేకపోవడం వల్ల భవిష్యత్తులో వీళ్ళు భవిష్యత్తు కోల్పోతారు. ఆ భవిష్యత్తు వీళ్ళు కోల్పోకూడదు కాబట్టి మనం వీళ్ళకి మంచిగా గైడ్ చేసి ప్లాట్ఫామ్ ఇద్దాం. సరేనా తల్లి? ఓకేనా? అది ఇప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు? అమ్మ తల్లిదండ్రులు అంటే ఎంఆర్పీ గారు నన్ను అడిగారండి, పదహారు ఉంది కదా ఐడెంటిటీ జాయిన్ అడిగారు. అయితే నేను చెప్పాను మీకు కొంతమందికి అవగాహన ఉందండి, మేము విజయనగరం అక్కడ చదివితే విజయనగరం లోకల్ అయిపోతాం, వాళ్ళతో మేము పోటీ పడలేము, వైజాగ్ ఉంటే ఆయన అన్నారు వాళ్ళు కొంతమందికి అవగాహన, అందుకే వాళ్ళకి జాయిన్ అవుతారు. ఏమవుతుందంటే సార్ 8th క్లాస్ వరకు మందే చదువుతున్నారు, 4th to 7th క్లాస్ ఉంటే మనకు లోకల్ సరిపోతుంది. అందుకని 8th వరకు మందే చదివి 9th 10th విజయనగరం వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. ఇప్పుడు మీరు సొల్యూషన్ అమ్మ, ఇప్పుడు మీ పాప ఇప్పుడు చదువుతున్నారు కదా 4వ తరగతి, అంతే కదా? 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జీనబాడు స్కూల్ ఉంది కదా, గర్ల్స్ స్కూల్. జీనబాడు స్కూల్లో పాపను పెడతాము. రోజు దూరభారంగా వెళ్ళి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు. అందరూ ఆడపిల్లలు చదువుకుంటున్నారు. నేను కూడా జీనబాడు స్కూల్కి వెళ్ళాను. ఈ సంవత్సరం మాకు టైప్ 4 KGBV హాస్టల్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం గవర్నమెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆమోదంతో. సో అందువల్ల పిల్లలకు చాలా బాగుంటుంది. మీ పిల్లలు స్థానికంగా ఇక్కడ ఉండి అనకాపల్లి జిల్లాలో చదువుకుంటే రేపు స్థానికంగా వాళ్ళకి రావాల్సినటువంటి మంచి అవకాశాలు కూడా కోల్పోతారు జిల్లా స్థాయి ఉద్యోగాల్లో చదువుకున్న తర్వాత. అందువల్ల అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉండే అనంతగిరి మండలం జీనబాడు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్లో వెళ్ళి పెడితే వీళ్ళకి లోకల్ వస్తుంది. ఫస్ట్ లోకల్ సర్టిఫికేట్ ద్వారా ఎప్పుడైనా వీరు ఉదయం చదువుకుని మంచి చదువుకున్నారు, ఉద్యోగంకి అవకాశం వచ్చినప్పుడు లోకల్ నాన్ లోకల్ కేటగిరీ రిజర్వేషన్ తేడా వస్తుంది. ఆ రిజర్వేషన్ కూడా మీరు కోల్పోకూడదు. అందువల్ల మీకు అవగాహన కల్పించి ఈ ఇద్దరు పిల్లల్ని ఇమీడియట్ గా ఈ రోజు 5th క్లాస్ ఒకరికి 4th క్లాస్ ఒకరికి అడ్మిషన్ ఇస్తాం. ఈ రోజు అడ్మిషన్ ఇచ్చి ఏటీడబ్ల్యూ గారి ద్వారా జాయిన్ చేస్తాం. అందుకే తల్లిదండ్రులతో మీతో కూడా మాట్లాడుతున్నాం. మీతో మీరు ఓకే అంటే జాయిన్ చేస్తాం తల్లి. పిల్లల భవిష్యత్తు కోసం చెప్తున్నాం, అంతేనా? ఇంకో 2 పిల్లలు ఉన్నారు. ఈ అబ్బాయికి వాళ్ళ అమ్మగారు కదా మాట్లాడారు. వాళ్ళేరమ్మా రాము లక్ష్మణ, వీళ్ళు కూడా జాయిన్ చేస్తాం. అయితే ఈ అబ్బాయి తమ్ముడు కూడా జాయిన్ చేస్తాం. ఇద్దరిని జాయిన్ చేస్తాం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్. వీళ్ళ మదర్ ఎవరమ్మా? ఫాదరు. ఈ అబ్బాయి డ్రాప్ అవుట్. యాక్చువల్లీ ఈ డ్రాప్ అవుట్ ను కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమింగ్ చేస్తాం. ఏం పేరు? నన్ను పేరు గమ్మెల సింహాద్రి. ఓకే, ఈ అబ్బాయి యాక్చువల్లీ డ్రాప్ అవుట్. ఈ అబ్బాయి కింద సంవత్సరం వరకు చదివాడు, మానేశాడు. డాక్టర్ స్వామినాయుడు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, అల్లూరు సీతారామరాజు జిల్లా. గత 2 రోజుల నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ సొలబంగి హ్యాబిటేషన్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ ఎంపీయూపీ స్కూల్కి రైవాడ రిజర్వేషన్ దాటుకుని వెళ్తున్నారని ప్రసార మాధ్యమాల్లో వస్తుంది. దానికి సంబంధించి గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు ఏఎస్ఆర్ జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో పాటు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మేము అనకాపల్లి జిల్లా డిఓ గారు కూడా మాతో పాటు వచ్చి ఉన్నారు. సో ఎంయూ అనంతగిరి మరియు ఏటీడబ్ల్యూ అనంతగిరితో కలిపి ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి విద్యార్థులు ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళ 8 మందిని కూడా దగ్గరలో ఉన్నటువంటి పినకోట
హాస్టల్లో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూలు మరియు జీనబాడు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్లో కూడా వాళ్ళ 8 మందికి కూడా ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి టీసీలు ఇష్యూ చేయమని అనకాపల్లి డిఈఓ గారి ద్వారా ఎంఈఓ గారు దేవరాపల్లి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనంతగిరి మండలం ఎంఈఓ గారు కూడా ఈ టీసీ బాధ్యత అప్పచెప్పి ఈ 8 మంది పిల్లల్ని కూడా ఏటీడబ్ల్యూఓ గారి ద్వారా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకి షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. ఇంకా పిల్లలు 1వ తరగతి 2వ తరగతి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి సమగ్ర శిక్ష ద్వారా ఎన్ఆర్ఎస్టీసీని ఓపెన్ చేయడం జరుగుతుంది. అదే ఈ సంవత్సరం అల్లూరు సీతారామరాజు జిల్లాలో 79 ఎన్ఆర్ఎస్టీస్కి మేము ప్రపోజ్ చేస్తాం. ఎన్ఆర్ఎస్టీస్ అంటే నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ అండి. ఇవి ఏంటంటే ఎక్కడైతే స్కూల్ లెస్ హ్యాబిటేషన్స్ ఉంటాయో ఆ స్కూల్ లెస్ హ్యాబిటేషన్స్లో 1 కిలోమీటర్ తర్వాత పిల్లలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక విద్యా వాలంటీర్ని పెడతాము. ఆ వాలంటీర్ కూడా బీఈడీ టీటీసీ చేసిన వాళ్ళ క్వాలిఫికేషన్స్తో వాళ్ళని ఏర్పాటు చేసి 9 నెలల కాలానికి వాళ్ళకి మేము విద్యను అందిస్తూ ఉంటాం సమగ్ర శిక్ష ద్వారా. సో దానికి సంబంధించి ఈ సొలబంగి అనే హ్యాబిటేషన్ కూడా నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా తక్షణమే దానికి ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ 1వ తరగతి 2వ తరగతి పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి హ్యాబిటేషన్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలకు కూడా ఈ యొక్క ఎన్ఆర్ఎస్టీ సెంటర్ ద్వారా వాళ్ళకి విద్యను అందించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినటువంటి అమ్మాయిని మేము ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. తను కూడా పిల్లలకి అరేంజ్మెంట్స్లో భాగంగా పిల్లల శ్రేయస్కారం కొరకు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారని తెలియజేస్తున్నారు. సో వాళ్ళ శ్రేయస్కారం వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతితో మాత్రమే వీళ్ళందరినీ కూడా నియర్ బై ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి 1st స్టాండర్డ్ 2nd స్టాండర్డ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి రండి ఈ అమ్మాయి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిందండి. ఈ అమ్మాయి ద్వారా పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారి సహకారంతో ఇక్కడ ఒక ఎన్ఆర్ఎస్టీస్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి.